కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. హనుమద్ ఆరాధన ఉత్తరాయణంలో వచ్చే దశమి, బహుళ దశమి, పూర్వభాద్ర నక్షత్రము ఆ రోజున హనుమంతుడిని పూజించినట్లయితే వైశాఖ మాసం పూర్వభాద్ర నక్షత్రం బహుళ దశమి నాడు హనుమద్ ఆరాధన చాలా విశేషమైనది. మనకి హనుమంతుడి శోభాయాత్ర చైత్రమాస పౌర్ణమి నాడు అయితే గనక హనుమద్ వ్రతం త్రయోదశి డిసెంబర్లో మనకి మార్గశిర మాసంలో వస్తుంది. సాధారణంగా మార్గశిర త్రయోదశి నాడు హనుమదారాధన మొదలుపెట్టి అక్కడి నుంచి ప్రతి త్రయోదశి కూడా 13 నెలల పాటు గనక మనం చేసినట్లయితే హనుమంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుందని మనకు పురాణ వచనం. అంతేకాదు హనుమద్ వ్రతం వేరు, హనుమంతుడి శోభాయాత్ర వేరు. హనుమంతుడి యొక్క ఆ రోజు విశేషంగా రుద్రాంశ సంభూతుడైనటువంటి హనుమంతుడు జన్మించిన రోజు ఈ ఉత్తరాయణం, వైశాఖ మాసం, బహుళ దశమి, పూర్వభాద్ర నక్షత్రం మందవాసరే అంటే శనివారం నాడు ఇక్కడ చెప్పబడుతోంది. అయితే హనుమదారాధన వలన ముఖ్యంగా విద్యార్థులకు కానీ, అనారోగ్య సమస్యలు ఉన్న వారికి కానీ, లేదా ఉద్యోగస్తులకు కానీ చాలా మంచి ఫలితాలని ఇస్తుంది. హనుమంతుడి యొక్క ఆరాధనా విశేషాలు అనాదిగా మనకి ఎన్నో ఉన్నాయి. ఎప్పుడూ కూడా హనుమంతుడి యొక్క సుందరకాండ పారాయణలో చూడండి, రాముల వారి యొక్క గొప్పతనాన్ని తాను ఎక్కడా కూడా ఏమాత్రం తానే ప్రతిభావంతుడు అన్నది తెలియబరచకుండా రాముడి గొప్పతనాన్ని చెబుతూ, అంటే ఒక బంటుగా ఎలా ఉండాలి, ఒక అధికారి దగ్గర ఎలా ఉండాలి, ఒక రాజు దగ్గర ఎలా ఉండాలి, తన కింది వారి దగ్గర ఎలా ప్రవర్తించాలి, పిల్లలతో ఎలా ఉండాలి, అలాగే రాయబారానికి వెళ్ళినప్పుడు ఎవరికైనా ఏదైనా ఒక విషయం చేర్చాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఎలా ఉండాలి, ఒక శ్రమతోటి ఎవరికైనా మాట ఇచ్చి మనం నిలబెట్టుకోవాలంటే దానిని ఎలా నిలబెట్టుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా సుందరకాండలో చెప్పబడతాయి. అంతటి గొప్ప వ్యాకరణ పండితుడు తన ఆహార్యంలో గాని, తన గంభీరత్వంలో గాని ఏదైనా కూడా ఎక్కడా కూడా ఈ హనుమంతుడి యొక్క ప్రభావంలో మార్పు అనేది కనబడదు. చక్కటి శరీర సౌష్ఠవంతో, అంతేకాదు ముఖంలో మాట్లాడేటప్పుడు కూడానండి హనుమంతుడికిట కోపం వస్తే కోపంగాను, ఎవరితో ఏది మాట్లాడుతున్నా కూడా ఏదో వార్నింగ్లు ఇస్తున్నట్టుగా చేతులు ఊపుతూ, వేలు చూపిస్తూ, అలాగే కాళ్ళు దువ్వేస్తూ, ఒళ్ళంతా ఊగిపోతూ మాట్లాడడం ఇలాంటివి ఏమీ ఉండవు హనుమంతుడిని. హనుమంతుడి యొక్క ఆ గంభీరతని, ఆహార్యాన్ని అంతా కూడా మనకి సుందరకాండలో కనబడుతుంది. ఏ లక్ష్య సాధన కోసమైతే అతను వెళ్ళాడో ఆ లక్ష్య సాధనలో ఎన్ని తన కళ్ళకి కనబడ్డాయో, అంటే ఆడవాళ్ళు కనబడ్డారు, రత్నాలు మణులు కనబడ్డాయి, సుందరమైన భవనాలు కనబడ్డాయి. సుందరకాండలో రావణ మందిరానికి సీతాదేవిని వెతకడానికి వెళ్ళినప్పుడు ఎన్నో 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 కనబడతాయి అతనికి. తాగుళ్ళు, మరి మాంసాహారాలు తినడాలు, ఒకళ్ళనొకళ్ళు కౌగిలించుకు పడుకుని ఆ స్వర్గంలో అంతా కూడా మనకి వాల్మీకి మహర్షుల వారు వర్ణిస్తారు. మరి ఏం కనబడినా కూడా చెలించని స్వభావంలో అతను, నేను ఏ లక్ష్యానికైతే వచ్చానో సీతాదేవి ఇలాంటి చోట ఉండదు, ఆవిడ మహాస్వరూపిణి. ఆ అనాలిసిస్ కూడా, ఒక మనిషి గురించి చేసే అనాలిసిస్ కూడా వ్యక్తిత్వ వికాసాన్ని పెంచే విధంగా హనుమదారాధన ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా హనుమంతుడి యొక్క స్ఫూర్తిని గనక మనం తీసుకున్నట్లయితే, హనుమదారాధన చేసినట్లయితే మనకి అనేకమైన మనకి శుభ ఫలితాలను కలగడమే కాకుండా మంచి వాక్పటుత్వం, ఎలా మాట్లాడాలి, ఎలా నవ్వుతూ మాట్లాడాలి, పెద్ద విషయాలను కూడా నవ్వుకుంటూ దానిని అక్కడ ఏ పద్ధతిలో క్లోజ్ చేయాలి, ఏ గొడవనైనా సరే, ఇలాంటి విషయాలన్నీ కూడా హనుమదారాధనలో తెలుస్తాయి. హనుమదారాధన అంటే వ్యక్తిత్వం వికాసము అండి. ముందర ఎంతసేపు మనం దేవారాధన చేసేటప్పుడు ఎలా అనుకుంటాం, ఈ ఇల్లు కట్టేయాలి, హనుమంతుడికి ప్రదక్షిణాలు చేసేద్దాం, ఇక్కడ సీటు రావాలి, హనుమంతుడికి ప్రదక్షిణాలు చేసేద్దాం, విదేశాలు వెళ్ళాలి, హనుమంతుడికి ప్రదక్షిణాలు, ఈ రకమైన ఆలోచన ఉండకూడదండి.
ఒక వ్యక్తిత్వ వికాసానికై హనుమదారాధన చేసినట్లే ఆటోమేటిక్గా మీరు అన్ని పనులు చేయగలుగుతారు. సమర్థ రామదాసులు గాని ఛత్రపతి శివాజీ గారికి శ్రీరామ జయరామ అనే మంత్రాన్ని ఇచ్చారు. అత్యంత విశేషమైన రాముల వారికి హనుమంతుడికి ఆయన ఆరాధన చేసిన గొప్ప మహాభక్తుడు ఈ కలియుగంలోనే ఉన్నారు సమర్థ రామదాసుల వారు. ఆయన హనుమంతుడి గురించి ఎంత గొప్పగా చెప్పారు, రాముల వారి గురించి గొప్పగా చెప్పారు, వారిద్దరి సాన్నిహిత్యం గురించి కూడా ఎంత గొప్పగానో విశేషించారు. అలాగే ముఖ్యంగా ప్రధానమైనది వివేకానందులు, ఆయన హనుమంతుడి గురించి ఎంత గొప్పగా చెప్పారు. ప్రతి విద్యార్థి కూడా విద్యార్థి దశలో ఉండగానే చిన్నపిల్లలప్పటి నుంచే హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ విద్యావాన గుణీయతి చాతుర, ఎటువంటి విద్యా బుద్ధులనైనా సరే మంచి గుణాలతోటి విద్యా సంపన్నులుగా తయారు చేసి విచక్షణలు మర్చిపోకుండా ఉండేటట్టుగా ప్రవర్తన వచ్చేటట్టుగా బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత అజాడ్యం వాక్పడత్వం హనుమత్సరణాలవే. హనుమంతుని స్మరించినంత మాత్రంలోనే బుద్ధిర్బలం వస్తుంది, యశోధైర్యం వస్తుంది, నిర్భయత్వం భయం లేకుండా ఉండడం వస్తుంది. భయం లేకుండా ఉండడం అంటే ఏదో భయంకరమైన యుద్ధాలు చేయడం అని కాదు. ఏ పని చేస్తున్నా ఆత్మన్యూన్యతా భావంతో ఉండిపోతూ ఉంటారు కొంతమంది. అలా లేకుండా తెలివిగా చాతుర్యంతో ముందుకు వెళ్ళే పరిస్థితి వస్తుంది. శివ సంభూతుడు, శివుడి యొక్క ప్రతిరూపమే రుద్రాంశ సంభూతుడు అయినటువంటి హనుమంతుడు నిజంగా ఆయన్ని పూజించిన వారికి అనేకమైన అఖండమైన బుద్ధిర్బలం యశోధైర్యమే కాదు వ్యక్తిత్వ వికాసం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మే 12వ తారీఖుని వచ్చే హనుమత్ జయంతిని, ఆ రోజు హనుమాన్ చాలీసా 108 పారాయణ, హనుమ నామ జపం, హనుమకు సింధూర పూజ, తమలపాకు పూజ, వడమాల, అలాగే అప్పాలతోటి పూజించుట, అప్పాలతోటి హోమం చేయుట, సుందరకాండలో ఉన్న సర్గలన్నీ కూడా సుందరకాండ హోమం చేయుట, మంత్ర సహితంగా మంత్ర ఉపదేశం హనుమంతుడిది తీసుకొనుట, ఇవన్నీ కూడా చేసినట్లయితే సర్వదా హనుమద అనుగ్రహలై ఉంటారు. ఎంతో అనుగ్రహంతో చాలా చిన్న పిల్లాళ్ళలాగా ఆ రామజపం మనం కూడా చేస్తూ ఉంటే గనక హనుమంతుడు మన పక్కనే నిలిచి ఉంటాడు. ఎక్కడ హనుమంతుడు రామ జపం చేస్తున్న చోట ఉంటాడో, అలాగే రామజపం చేస్తున్న హనుమంతుడిని పూజిస్తారో, రెండూ కూడా చాలా శుభఫలితమైనవి అని చెప్పబడుతోంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున సద్వినియోగం చేసుకోండి. స్వస్తి.